ఏపీలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలైతే జరిగాయి. ఇక వైసీపీకి సంబంధించి ఏపీలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలైతే జరిగాయి. ఇక వైసీపీ పాలకులతో అంటకాగిన 6 నుంచి 8 మంది అధికారులనైతే జీఏడీకి రిపోర్టు చేసేలాగా ఆదేశాలు ఇచ్చారు. ఇక తొలి దశలో సచివాలయంలో కార్యదర్శి స్థాయి అధికారులతో పాటుగా కొద్దిమంది హెచ్ఓడీలకు కూడా స్థానచలనం చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సేవలు అలాగే రాష్ట్రానికి అవసరమని ప్రభుత్వం భావించింది. అయితే ఈ విషయంపైన ఇప్పటికే ఈసీకి లేఖ కూడా రాసింది. ఏపీ హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ ఆర్వి సిసోడియా, రాజ్భవన్ ప్రత్యేక కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఎన్నికల సంఘం సీఈఓ ముఖేష్ కుమార్ మీనాతో సహా కీలక అధికారులకు కొత్త పోస్టింగ్లు ఇచ్చారు. గత ప్రభుత్వ బాధితులుగా ఉన్న అధికారుల సేవలను సమర్థవంతంగా వినియోగించుకునేలాగా బదిలీల ప్రక్రియను కూడా చేపట్టింది ప్రభుత్వం. రెటిక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ఏపీలో కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్లను బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సీనియర్ ఐఏఎస్ అధికారులు అయితే వైసీపీ పాలకులతో అంటగాసినటువంటి 6 నుండి 8 మంది అధికారులను జీడీఏకి రిపోర్ట్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే తొలి దశలో సచివాలయంలో కార్యదర్శి స్థాయి అధికారులతో పాటు కొంతమంది హెచ్ఓడీలకు చేసినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సేవలను రాష్ట్రానికి అవసరమని భావించినటువంటి ప్రభుత్వం ఇప్పటికే ఈసీకి ఒక లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏపీ హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ ఆర్పి సిసోడియాను కూడా ఇక్కడ తన సేవలు ఉపయోగించుకోవాలన్న ఆలోచన. అయితే రాజ్భవన్ ప్రత్యేక కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ను, అలాగే ఎన్నికల సంఘం సీఈఓ ముఖేష్ కుమార్ మీనాతో పాటు సహా ఈ మరొక అధికారులు, కొత్త కీలక అధికారులు కూడా వారికి కొత్త పోస్టులు ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే గత ప్రభుత్వంలో బాధితులుగా ఉన్నాయని వారు కొంతమంది ఐఏఎస్ అధికారులు ఏదైతే గతంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా చేసినటువంటి వారు కొంతమంది ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వం వారిని కావాలని కొన్ని ఇబ్బందికరమైనటువంటి పోస్టుల్లో పెట్టి వారిని ఇబ్బంది పడుతున్నటువంటి వారిని కూడా గుర్తించే పనిలో ఇప్పుడు అధికారులు ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ప్రభుత్వ ఆదేశం మేరకు తక్షణమే ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టాలి. అలాగే ఏదైతే ఇప్పుడు ఆ పార్టీ యొక్క ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మంచి పోస్టింగ్లు ఇచ్చి వారిని ఆదుకోవాలని కూడా చూస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.